శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన సమయంలోని ఈ శ్లోకం कि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ అనే పదానికి ఆ కాలంలో వేరే అర్థం ఉండేది. శ్రీకృష్ణ భగవానుడు అంత తెలివితక్కువ వారేమీ కాదు. हम गाय का पालन कर रहे हैं, మనం ఆవుల్ని కాస్తాము, ఎక్కడికైనా వెళ్తాము, వ్యవసాయం చేస్తాము, ఏదో ఒకటి పొందాలనే కదా. అందులో తప్పేమీ లేదు. మనం ముంబై వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కోవాలి. డబ్బు సంపాదించాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా. कर्म फल तो हमारी आंखों के सामने होता है। కర్మ యొక్క ఫలితం అనేది మన కళ్ళ ముందే ఉంటుంది. తరువాత ఆ ఫలితం ఎక్కువ అవ్వటానికి ఎంత పని చెయ్యాలో అది చేయటానికి ప్రయత్నిస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు కర్మ గురించి చెప్పింది వేరు. కర్మ అనే పదానికి అప్పటి అర్థం వేరు. ये जो हम जो बात कर रहे हैं इच्छाओं की और जो हम काम करते हैं वो श्रम है। మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆశించి చేసే కర్మ అనేది అది శ్రమ. శ్రమలో ఫలితం ఆశించటం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ రోజుల్లో కర్మ అంటే అర్థం మనం బ్రహ్మ విద్య లేదా బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి చేసేది. మోక్షం సంపాదించడానికి భగవంతుణ్ణి పూజించుతాం. మనం చేసే ఈ పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కర్మ అవుతాయి. అక్కడ మనం ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకంటే అక్కడ మనం మనల్ని సమర్పించుకుంటున్నాము. कि हे ईश्वर जो भी हो, హే భగవాన్, మీరెవరైనా సరే నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీ సాన్నిధ్యంలో ఉన్నాను అని. అక్కడ ఫలితాన్ని ఆశిస్తే ఆయన్ని అవమానించినట్లు అవుతుంది. इसलिए हम जानते हैं कि सब कुछ ईश्वर जानते हैं। मांगोगे तो बेवकूफी हो जाएगी। మనకు తెలుసు భగవంతునికి అన్నీ తెలుసు అని. అప్పుడు ఆయన్ని కోరడం అనేది తెలివి తక్కువతనమే అవుతుంది. కాబట్టి బ్రహ్మ విద్య కోసం మనం చేసేదాన్ని కర్మ అనొచ్చు. అందులో మనం ఫలితాన్ని ఆశించకూడదు. భగవంతుని ఇష్టప్రకారం ఎప్పుడు ఆయన దర్శనం జరగాలో అప్పుడు జరుగుతుంది. श्रम की बात कुछ और है। उस जमाने और आज का जमाना 7,000 साल का फर्क हो गया। అయితే శ్రమ విషయం వేరు. ఈ కాలంలో పదాల అర్థం మారిపోయింది. ఆ విధంగా కర్మ అనే పదం యొక్క అర్థం మారిపోయింది. లేకపోతే కర్మ, శ్రమ అనే రెండు పదాలు ఎందుకుంటాయి? రెండింటి అర్థాలు వేరు.